వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ రిబ్బెన మండలం గోలేటి ఓపెన్ కాస్ట్ తొందరగా ప్రారంభించాలి. బెల్లంపల్లి ఏరియా గోలేటి ఓపెన్ కాస్ట్ ను వెంటనే ప్రారంభించాలని ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవలక్ష్మి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ కలిసి ఓపెన్ కాస్ట్ పరిస్థితులపై చర్చించారు. ఫారెస్ట్ భూమి క్లియరెన్స్ కాక ఓపెన్ కాస్ట్ ఆలస్యం అవుతుందని జీఎం తెలియజేశారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులతో నేను కూడా చర్చిస్తానని, వీలైనంత తొందరగా పర్మిషన్లు రావటానికి కోసం అవసరమైతే అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. బెల్లంపల్లిలో ప్రాంతంలో గోలేటి ఓపెన్ కాస్ట్ మరియు MVK3 ఓపెన్ కాస్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో పర్మనెంట్ కార్మికులకు మరియు ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయని, అందుకే తొందరగా ఓపెన్ కాస్ట్ ను ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు TBGKS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిఎం గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మన జిఎం గారికి ఈరోజు ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము, ఏదైతే మనకు అండర్ గ్రౌండ్ మైన్ గోలేటి 1 మైన్ దాన్ని ఓపెన్ కాస్ట్ చేయాలని దాన్ని సర్వే కూడా చేయడం జరిగింది. ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాంట్లో ఎంత రెవెన్యూ ల్యాండ్ ఉంది, సర్వే చేసేసి కూడా మీటింగ్స్ కూడా మేము పెట్టడం జరిగింది. అక్కడ అందరు రైతులను కూడా పిలిపించేసి దాన్ని మూతపడి ఉంది కాబట్టి దాన్ని అండర్ గ్రౌండ్ మైన్ని ఓపెన్ కాస్ట్ చేయడానికి కోసమే మరి ఇక్కడ వరకు మనకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మరి మొన్న ఇక్కడ డిఎఫ్ఓ గారు, అటు మంచిర్యాల డిఎఫ్ఓ గారు, ఇటేమో ఆసిఫాబాద్ డిఎఫ్ఓ గారితో కూడా మరి జిఎం గారు మాట్లాడేసి మరి ఫైల్ మేము హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగిందని చెప్పారు. అది ఆల్రెడీ ఎంతవరకు తొందర చేస్తే బాగుంటుందనే ఆ విషయంతోనే మేము ఆ విషయం కోసం ఇక్కడికి రావడం జరిగింది, మాట్లాడే కోసం.